దేశంలో ప్రభుత్వ రికార్డుల ప్రకారమే ప్రతి 16 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోంది. ఏ ఉమెన్ ఈజ్ రేప్డ్ ఎవ్రీ 16 minutes ఇన్ ఇండియా. ఈ గణాంకము కేవలము సంఖ్య కాదు, ఒక అమానుషమైన నిజం, ఒక మానవీయ సంక్షోభం. ఇట్స్ ఏ ఇన్హ్యూమన్ రియాలిటీ. ఇట్ రిఫ్లెక్ట్స్ ద హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఇన్ ద సొసైటీ. ఇట్ రిఫ్లెక్ట్స్ ద కల్చరల్ డికేడెన్స్ ఇన్ సొసైటీ. సమాజంలో ఉన్న సాంస్కృతిక దిగజారుడుతనానికి ఇది ప్రతీక. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం దేశంలో 2022లో 4,50,000 నేరాలు, మహిళలపై నేరాలు నమోదయ్యాయి. సో 4,50,000 crimes were reported on women across India as per the National Crime Records Bureau statistics in the year 2022. ఇందులో రేప్, మర్డర్, అలాగే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస ఇలాంటి అనేక రకాలైనటువంటి నేరాలను కలుపుకుంటే ఇది 4,50,000. ఒక్క రేప్స్ తీసుకుంటే మీకు 2022లో ఆశ్చర్యం ఏంటంటే 32,000 రేప్స్ రిపోర్ట్ అయ్యాయి. అందులో ఇవి అప్పటికే ఒక 13,000 రేప్ కేసెస్ ఆర్ పెండింగ్. సో దేర్ఫోర్ ద టోటల్ 45,000 రేప్ కేసెస్ దేశవ్యాప్తంగా 2022లో రిపోర్ట్ అయినవి, అక్యుములేటెడ్ కేసెస్ కలిపితే. సో మరి కన్విక్షన్ రేట్ ఎంత ఉంది అంటే 27.2%. అంటే ప్రతి 10 మంది బాధితుల్లో కేవలం 3 మాత్రమే న్యాయం దొరుకుతోంది. అది కూడా ఎన్నేళ్లకో చెప్పలేము. స్పెషల్ కోర్టులు ఇలాంటివి, ప్రత్యేక కోర్టులు ఇలాంటివి ఎన్ని ఉన్నా ఆచరణలో స్టిల్ జస్టిస్ ఈజ్ ఎల్యూజివ్ ఫర్ ఉమెన్. అంటే మహిళలకు న్యాయం అనేది ఇంకా అందని ద్రాక్షగానే మన సమాజంలో ఉంది. సమాజంలో మనకు తెలుసు, స్త్రీని మహిళా శక్తిగా మనము కొలుస్తాము. మన సాంస్కృతిక వారసత్వంలో స్త్రీలకు అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చాం. వీ హ్యావ్ గివెన్ ఎ యునీక్ పొజిషన్ టు విమెన్ ఇన్ అవర్ కల్చరల్ ల్యాండ్స్కేప్. దేశాన్ని కూడా మనము భారతమాత రూపంలో కొలుస్తాం. వి సింబలైజ్ అవర్ నేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మదర్ ఇండియా. మన ధర్మశాస్త్రాలకు కూడా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అంటూ కీర్తించాయి. ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని మన ఆధ్యాత్మిక వాంగ్మయం చెబుతోంది. అవర్ స్పిరిచువల్ లిటరేచర్ ఆల్సో గివ్స్ హై రిగార్డ్ టు విమెన్. సో అదే కాకుండా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒక మాట అంటాడు, ద మెజర్ ఆఫ్ ఎనీ సొసైటీ, ద మెజర్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఎ సొసైటీ ఈజ్ ఇండికేటెడ్ బై ద ఎక్స్టెంట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఉమెన్ ఆఫ్ దట్ సొసైటీ హ్యావ్ అచీవ్డ్ అంటాడు. ద మెజర్ ఆఫ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఉమెన్, ద మెజర్ ఆఫ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ ఈజ్ ఇండికేటెడ్ బై ద ఎక్స్టెంట్ ఆఫ్ ప్రోగ్రెస్ ద ఉమెన్ ఆఫ్ ద సొసైటీ హ్యావ్ అచీవ్డ్. ఒక సమాజ ప్రగతిని అంచనా వేయాలంటే ఆ సమాజంలో మహిళలు సాధించిన ప్రగతిని బట్టి అంచనా వేయాలి అంటాడు అంబేద్కర్. మన అందరికీ తెలుసు మహాత్మా గాంధీ అన్న మాటలు. ఆయన స్వాతంత్రానికి, స్వేచ్ఛకు గాంధీ మహాత్ముడు ఇచ్చిన నిర్వచనం, గాంధీయన్ డెఫినిషన్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్. అర్ధరాత్రి మహిళ ఒంటరిగా రోడ్డు పైన తిరగగలిగిన రోజే నా దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అన్నాడు. సో గాంధీజీ has measured the freedom and independence, defined the freedom and independence in the form of women's safe walking on the road in the midnight of any day. ఇది గాంధీ మహాత్ముడు చెప్పింది. కానీ దేశంలో 16 నిమిషాలకొక రేప్ జరుగుతుంటే మనము ఇవి కేవలం రిపోర్టెడ్ క్రైమ్సే. ఈ 4.5 లక్షల క్రైమ్స్ కూడా రిపోర్టెడ్ క్రైమ్స్. చాలా గ్రేవ్ క్రైమ్స్ గో అన్రిపోర్టెడ్. చాలా
నేరాలు మహిళలపైన, ముఖ్యంగా మైక్రో నేరాలు అంటే రకరకాల రూపాల్లో లైంగిక వేధింపులు, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చే లైంగిక వేధింపులకు అనేక విస్తృతమైన నిర్వచనాలు ఇచ్చాయి. ఇదైతే రోజువారీ జీవితంలో ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, ఒక బిజీ బజార్లో షాపింగ్ చేసేటప్పుడు, ఒక వర్క్ ప్లేస్లో పనిచేసేటప్పుడు సైగలతో, చేష్టలతో, తమ ప్రవర్తనతో నిరంతరం మహిళలు వేధింపులకు గురవుతూనే ఉంటారు. సో ది యూనివర్సాలిటీ ఆఫ్ ది sexual harassment at the workplace, at a busy public place, in public transport. So there are myriad ways the women face this kind of an harassment. Quite often they go unreported for a host of social reasons. ఒకటి, రిపోర్ట్ చేసిన న్యాయస్థానాల్లో న్యాయం దొరకడం సుదీర్ఘమైంది. జస్టిస్ డిలేడ్ ఈ జస్టిస్ డినైడ్ అంటారు. న్యాయం ఆలస్యమైతే న్యాయం రానట్లే అని. సో అందువల్ల ఈ సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేసే వనరులు లేక, ఓపిక లేక చాలామంది కోర్టుల దాకా రిపోర్ట్ కూడా చేయరు. ఇదొక కారణం, ఇనబిలిటీ టు అండర్గో ద ఇనార్డినేట్ ప్రాసెస్ ఆఫ్ జస్టిస్. ఇక రెండవది, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలంటే అక్కడ జెండర్ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్, అబ్సెన్స్ ఆఫ్ జెండర్ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఇన్ పోలీస్ స్టేషన్స్. పోలీస్ స్టేషన్లలో మహిళలకు ఒక సానుకూల వాతావరణం లేకపోవడం చాలా సందర్భాల్లో రిపోర్ట్ అవుతుంటాయి. పోలీస్ స్టేషన్కు లైంగిక వేధింపుల సమస్య పైన, అత్యాచారాల సమస్య పైన బాధితురాలు పోతే వారి పట్ల అనుమానాస్పదంగా, అంటే విత్ ఎ సెన్స్ ఆఫ్ సస్పీషన్ చూస్తున్నారన్న ఆరోపణకు కూడా మనం చాలాసార్లు చూసాం. తర్వాత మూడవది సోషల్ స్టిగ్మా, అంటే అత్యాచార బాధితురాలుగా సమాజం ఏ రకంగా చూస్తుంది అని. సో ఇది కూడా ఒక రీజన్ ఫర్ లో రిపోర్టింగ్. ధైర్యంగా రిపోర్ట్ చేయకపోవడానికి కారణం ఒక సామాజిక ఛందసవాదం. సో అత్యాచారానికి గురైంది అంటే, లైంగిక వేధింపులకు గురైందంటే సమాజం ఏ రకంగా చూస్తుంది, ఏ రకంగా ప్రవర్తిస్తుంది అనేది. నాలుగోది ఫియర్ ఆఫ్ క్యారీడ్ ప్రోగ్రెషన్. ముఖ్యంగా వర్క్ ప్లేసెస్లో అనుభవించేటువంటి లైంగిక వేధింపులకు చాలా సందర్భాల్లో బాధగా అనుభవిస్తారు తప్ప రిపోర్ట్ చేయరు. కారణం ఏంటంటే, రిపోర్ట్ చేస్తే మరింతగా వేధిస్తారన్న భయం, లేదా కెరీర్ని దెబ్బతీస్తారన్న భయం, తమ వృత్తిపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటాం, ప్రొఫెషనల్ ఛాలెంజెస్ ఫేస్ కావాల్సి వస్తుంది, ఉద్యోగం మానేయాల్సి వస్తుందేమో, ఇలాంటి ఫియర్స్ వల్ల కూడా చాలామంది మహిళలు రిపోర్టు చేయరు. ఇలా రిపోర్ట్ చేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా క్రైమ్స్ తెలిసిన వారు, కుటుంబ సభ్యులు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీసు, బంధువులు, వీరి నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ ఉంటారు. మన పత్రికల్లో, మీడియాలో చూస్తాం. అక్కడ ఫ్యామిలీ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కూడా రిపోర్ట్ చేయరు. ఎందుకంటే రిపోర్ట్ అవుతే తమ వారే రోడ్డున పడతారన్న ఆందోళన కూడా. ఇలా రిపోర్ట్ చేయకపోవటానికి అనేక రీజన్స్ ఉన్నాయి. అందువల్ల ఇవాళ మనము చూస్తున్న కేసులు, వింటున్న కేసులు, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంటే జరుగుతున్న నేరాల్లో కొన్ని మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయి. ఆ రిపోర్ట్ అవుతున్న వాటిలో కూడా పూర్తి న్యాయం దొరకడం లేదు. 27.2%. ఈవెన్ శిక్ష పడినాక కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా ఆ నేరస్తులు బయటకు వస్తున్నారు. బిల్కిస్ బాను సామూహిక అత్యాచార నిందితులు సత్ప్రవర్తన పేరిట విడుదలైన ఉదాహరణ చూశాం. ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ ట్రంకేటెడ్ జస్టిస్ ఇన్ ఇండియా డ్యూ టు socio-political influences. The Bilkis Banu rape accused coming out of jail in the name of good conduct. సో అంటే ఒక సామూహిక అత్యాచారం గర్భవతి పైన జరిపి సామూహిక హత్య కూడా చేసిన వాళ్ళు, అనేక మందిని చంపితే వారు సత్ప్రవర్తన కింద జైలు నుంచి బయటకు రావడం.
సో ఇవన్నీ ఒక కారణాలు. ఇది కాక ద కాస్ట్ అండ్ క్లాస్ అప్రెషన్ అసోసియేటెడ్ విత్ ద జెండర్ వైలెన్స్, అంటే లైంగిక హింస చుట్టూ ఉన్న కుల వర్గ సంబంధాలు కూడా. ఎందుకంటే నిరుపేద వర్గాలు చెందిన బిడ్డలు దీనికి గురైనప్పుడు అక్కడ ఉన్న పెత్తందారీ స్వభావం. మన ఉత్తరప్రదేశ్లో హత్రస్ ఘటన చూసాం, కాశ్మీర్లో బక్రేవాల్ కమ్యూనిటీకి చెందిన బాలిక పైన అత్యాచారం చూసాం, ఉత్తరాదిలో కప్ పంచాయతీల పేరిట జరిగే అత్యాచారాన్ని లెజిటిమైజ్ చేసి జస్టిఫై చేసిన సందర్భాలు కూడా చూసాం. ఈవెన్ అత్యాచారం చేయడమే శిక్షగా కూడా విధించిన సందర్భాలు చూసాం. సెక్షువల్ వైలెన్స్ వాజ్ మెటెడ్ అవుట్ యాజ్ ఎ పనిష్మెంట్ ఇన్ ద కప్ పంచాయత్ ఫర్ వైలేటింగ్ ది సో కాల్డ్ సోషల్ కస్టమ్స్. సో ఇలా అనేక కారణాల రీత్యా లైంగిక వేధింపులు పూర్తి స్థాయిలో రిపోర్ట్ కాకుండా ఉంటున్నాయి. సో ఒక సామాజిక వాతావరణం, ఈ న్యాయ వ్యవస్థలో మాకు న్యాయం దొరుకుతుంది, ఈ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ పైన విశ్వాసము, సంస్థాగత వాతావరణాలు, వర్క్ ప్లేస్లో జెండర్ సెన్సిటివిటీని, జెండర్ కాన్ఫిడెన్స్ను పెంచేటువంటి ఒక వాతావరణం ఉండాలి. డెలాయిట్ వారి స్టడీ ఏం చెప్తుందంటే, ఆ కార్యాలయాల్లో, వర్క్ ప్లేస్లో, పనిచేసే చోట జరిగే లైంగిక వేధింపులను ధైర్యంగా చెప్పేవారు చాలా తక్కువ భాగమే ఉంటారండి. ఓన్లీ ఎ ఫ్రాక్షన్ రిపోర్ట్ ది కంప్లైంట్స్ ఆఫ్ సెక్షువల్ వైలెన్స్ ఎట్ వర్క్ ప్లేసెస్ కాన్ఫిడెంట్లీ అని డెలాయిట్ వారి స్టడీ తెలియజేస్తుంది. అందువల్ల దిస్ ద ప్రాబ్లమ్ ఎట్ హ్యాండ్. ఇక ఈ ప్రాబ్లంలో కూడా కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది హైలైట్ అవుతుంది. ఈ లైంగిక హింస సమాజం దృష్టికి వచ్చి బలంగా సమాజాన్ని కదిలించి వేసిన సందర్భాలు ఉన్నాయి. మన హైదరాబాదులో దిశ ఇన్సిడెంట్ చూసాం, ఇటీవల కోల్కత్తాలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ చూసాం. సో కాంపిటేటివ్ పాలిటిక్స్ ఎంటర్ అయినప్పుడు, పోటీ రాజకీయాలు ఎంటర్ అయిన సందర్భాన అది మరింత ఇష్యూగా ఉండొచ్చు. కానీ చాలా సందర్భాల్లో ది అమౌంట్ ఆఫ్ అటెన్షన్ రిసీవ్డ్ బై ది ఇన్సిడెంట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ కాస్ట్, క్లాస్ అండ్ జాగ్రఫీ. కులము, వర్గము, భౌగోళిక ప్రాంతము, ఎక్కడ జరిగింది నేరము అన్న దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మీకు మహానగరాలలో నేరం జరిగినప్పుడు అది పెద్ద ఎత్తున సమాజాన్ని కదిలిస్తుంది, మీడియాను చలింపజేస్తుంది, రాజకీయ వ్యవస్థను కదిలిస్తుంది. ద సొసైటీస్ బికమ్స్ సడన్లీ కాన్షియస్ ఆఫ్ ద క్రైమ్స్. మీరు హైదరాబాదులో దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అతి క్రూరమైంది, దుర్మార్గమైంది. ఖచ్చితంగా సమాజం అలా స్పందించడానికి మనం ఆహ్వానించాలి. ది రెస్పాన్స్ ఇన్ సొసైటీ నీడ్స్ టు బి వెల్కమ్డ్. దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. ఈజ్ ఎ క్రూయల్ అట్రాసిటీ ఆన్ ఏ ఇన్నసెంట్ ఉమెన్. కానీ అదే సమయంలో దాదాపు అదే పీరియడ్లో ఆసిఫాబాద్లో ఒక ఆదివాసీ మహిళపై కూడా ఇలాగే సామూహిక అత్యాచారం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ అది సమాజం దృష్టిని అందుకోలేకపోయింది. అందువల్ల బికాస్ దెర్ ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ కాస్ట్, క్లాస్ అండ్ జాగ్రఫీ హియర్. పేదలపైన జరిగే అత్యాచారాలు, అణగారిన వెనుకబడిన కులాల బిడ్డలపైన జరిగే అత్యాచారాలు, గ్రామీణ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో జరిగేటువంటి లైంగిక హింస సమాజం, దేశం దృష్టిని ఆ స్థాయిలో ఆకర్షించడం లేదు. అందువల్ల ఈ సమస్య వాస్తవంగా మన ముందున్న సమస్య, ఆ సమస్య విశ్వరూపంలో ఒక చిన్న భాగమే. ఇట్స్ ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ది ప్రాబ్లమ్ ఎట్ హ్యాండ్ ఈజ్ మెనీ టైమ్స్ మోర్ సీరియస్ దెన్ ది యాక్చువల్ ప్రాబ్లమ్. సో యాక్చువల్లీ రిపోర్టెడ్ ప్రాబ్లమ్. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ రియాలిటీ అండ్ ద రిపోర్టెడ్ రియాలిటీ. ఇది మనము ద మొదటి పార్ట్ ఆఫ్ మై లెక్చర్ ఆన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాబ్లం. దెన్ నెక్స్ట్ దీనికి పరిష్కారాలేంటి, కారణాలేంటి,
మొదటి సమస్య, ఈ అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరిగిన మరుక్షణం సమాజములో ఎక్కువ భాగము అని చెప్పలేం, కానీ ఒక గణనీయమైన భాగం, మరీ ముఖ్యంగా కొంతమంది సామాజిక రాజకీయ పెద్దలు, కొన్ని సందర్భాల్లో కోర్టుల్లో న్యాయమూర్తులు చాలా దుర్మార్గమైన ప్రశ్న మనకు వేస్తూ ఉంటారు. సో అందరినీ అనలేం, కానీ కొంతమంది, ఏంటి ఆ మహిళ జాగ్రత్త పడి ఉంటే బాగుండేది కదా. ఇది ఆవేదనతో అడిగే ప్రశ్నే కావచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ ఎందుకు దుర్మార్గమైంది అంటున్నా అంటే, ఆవేదనతో అడిగిన ప్రశ్న కానీ, లేదా ఒక వివక్షపూరిత భావనతో అడిగిన ప్రశ్న కానీ, ద క్వశ్చన్ మే బీ అవుట్ ఆఫ్ కన్సర్న్ ఆర్ ద క్వశ్చన్ మే బీ అవుట్ ఆఫ్ ఎ డిస్క్రిమినేటరీ మైండ్ సెట్. కానీ ఆ క్వశ్చన్ ఇన్హరెంట్లీ ప్రాబ్లమాటిక్. ఎందుకు వై ద క్వశ్చన్ ఇస్ ఇన్హరెంట్లీ ప్రాబ్లమాటిక్ అంటే, ఈ క్వశ్చన్ బాధితురాల్ని నిందితురాల్ని చేస్తుంది. ద వే దిస్ క్వశ్చన్ ఈజ్ పోస్డ్ మేక్స్ ద విక్టిమ్ అక్యూజ్. అంటే అత్యాచారము జరగటానికి ఆ మహిళ ప్రవర్తన కారణము అనే భావన కలుగుతుంది. చాలా సందర్భాల్లో అంటాం, ఆ కవ్వించేటువంటి దుస్తులు ఎందుకు వేసుకుంది, ఆ రాత్రిపూట ఎందుకు ఒంటరిగా వెళ్ళింది, సో జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉండే కదా, ఆ స్నేహితుని ఇంటికి ఎందుకు వెళ్ళింది, ఇలా అనేక ప్రశ్నలు అడుగుతారు. ఈవెన్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా వచ్చిన ప్రశ్న ఏంటి, ఆమె ఆ సెమినార్ హాల్లో ఎందుకు పండుకుంది. కానీ ఆ సెమినార్ హాల్లో పండుకున్నంత మాత్రాన అత్యాచారం చేయాలా? ప్రశ్న వై ఈస్ ఈ స్లీపింగ్ ఇన్ దట్ సెమినార్ హాల్ కాదు, వై దట్ రేపిస్ట్ హాస్ కమ్ టు సెమినార్ హాల్ అనేది క్వశ్చన్ కదా. ఆ అంత రాత్రి ఆ సెమినార్ హాల్లో ఒంటరిగా ఎందుకు నిద్రించింది అని ప్రశ్న. కానీ ఆ సెమినార్ హాల్లో అంత రాత్రి ఒంటరిగా వాడెందుకు వచ్చాడు రేపిస్టు, వాడికి ఏం పని? అమ్మాయి అంటే అక్కడ డాక్టరు, ఆమెకు డాక్టర్కు మరో రెస్ట్ రూమ్ లేదు అక్కడ. ఎక్కడ తన సెమినార్ హాల్, తాను డే టైంలో అనేక సార్లు సెమినార్లో హాజరైన గదిలో ఆమె నిద్రించింది. కానీ వాడు వచ్చిన వాడికైతే అక్కడ సంబంధం లేదు కదా, అదే డాక్టర్ కాదు కదా, సెమినార్లో అటెండ్ అయ్యడం రాలే కదా రాత్రి పూట 2 గంటలకు. సో మనం అడిగే ప్రశ్న ఏంటి, సమాజం ఆ యువ డాక్టరు ఆ రాత్రి అక్కడ ఎందుకు నిద్రించింది, వై డిడ్ షీ స్లీప్ దేర్ అంటున్నాం, బట్ వై డిడ్ ద రేపిస్ట్ కమ్ దేర్ అని అడగడం లేదు. చూడండి సమాజం. సో ఈ రకమైన ఆలోచన సరళి, సో దుస్తుల వల్లనే, కవ్వించే దుస్తుల వల్లనే, లేదా అజాగ్రత్తల వల్లనే అత్యాచారాలు జరుగుతాయని అనుకుంటే, ఇవాళ ఏడాదిలోపు శిశువు పైన జరుగుతుంది, 80 ఏళ్ళ ముసలావిడ పైన జరుగుతుంది. ఇఫ్ ప్రొవకేటివ్ డ్రెస్సింగ్ ఇస్ ద రీజన్, ఇఫ్ నాట్ టేకింగ్ ద సేఫ్టీ ప్రికాషన్స్ are the reasons for the atrocities, then why atrocities are committed on infants, why atrocities are committed on children, tender age, and why are atrocities committed on old women? సో దీనికి ఏం సంబంధం ఏంటి? 80 ఏళ్ళ వృద్ధురాలు కవ్విస్తోందా, 8 నెలల శిశువు కవ్విస్తోందా? అయినా నేను చాలా మొరటుగా అడుగుతున్న ప్రశ్న, మరి కవ్వించి దుస్తులు వేసుకున్న పురుషుని పైన మహిళలు సామూహికంగా వెళ్ళి అటాక్ చేస్తున్నారా, దాడి చేస్తున్నారా? సో ఇఫ్ ద మెన్ వేర్ ప్రొవకేటివ్ డ్రెస్, ఆర్ దే ఫేసింగ్ ఎ సిమిలర్ గ్యాంగ్ అటాక్ బై ప్రొవకేటెడ్ ఉమెన్? వై ప్రొవకేషన్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ వన్ వే? వై నాట్ ప్రొవకేషన్ ఇన్ ఎ మ్యూచువల్ వే? ఈజ్ దేర్ ఆన్సర్ ఫర్ దిస్ ఇన్ బయాలజీ? జీవశాస్త్రంలో దీనికి ఆన్సర్ ఉందా? అంటే కవ్వింపు అనేది 2 వైపులా జరగాలి కదా. కవ్వింపు ఒకవైపు ఎందుకు జరుగుతుంది? దీంట్లో ఫిజియాలజీలో ఆన్సర్ ఉందా? ద ఆన్సర్ డజంట్ లై ఇన్ ద ఫిజియాలజీ, ద ఆన్సర్ లైస్ ఇన్ ద సోషాలజీ. అందువల్ల మొదటగా మనకు అర్థం కావాల్సింది, అత్యాచారాలు జరిగినప్పుడు ద క్వశ్చన్ షుడ్ బి ప్రాపర్లీ పోజ్డ్. ప్రశ్నను సరిగా అడగాలి. ప్రశ్నను బాధితురాలపైన ఎక్కుపెట్టి అడగకూడదు, బాధితురాల్ని టార్గెట్గా చేసి అడగకూడదు, నిందితుడిని టార్గెట్గా చేసి అడగాలి. ద క్వశ్చన్ షుడ్ బి పోస్డ్ టు అక్యూజ్, నాట్ ఫర్ ద విక్టిమ్. ఇది మొదటిగా మారాలి. జెండర్ జస్టిస్కు, లింగపరమైన న్యాయం జరగాలి, లింగ వివక్ష పోవాలి అంటే
సమాజము అడిగే ప్రశ్నే మారాలి. ఎందుకంటే దాన్ని బట్టి సమాధానం ఉంటుంది. ది ఆన్సర్ డిపెండ్స్ ఆన్ ద వే ద క్వశ్చన్ ఈస్ పోస్డ్. జస్టిస్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వశ్చన్ దట్ ఈస్ పోస్డ్. అందువల్ల ద వెరీ క్వశ్చన్ ఈజ్ రాంగ్లీ పోస్డ్, ఆబ్వియస్లీ ద జస్టిస్ విల్ ఆల్సో బి రాంగ్. మీకు ప్రశ్నే తప్పుగా అడిగినప్పుడు న్యాయము కూడా సరిగా లభించదు. ఇది మొదటి పాయింట్. రెండవది, వీ షుడ్ బిల్డ్ సేఫ్ హోమ్స్ అండ్ సేఫ్ వర్క్ ప్లేసెస్. మనము అనేక నివేదికలు చెప్తున్న సెవరల్ స్టడీస్ ఇండికేట్ దట్ ది లార్జ్ చంక్ ఆఫ్ ద క్రైమ్స్ అగైన్స్ట్ ఉమెన్ ఆర్ డన్ ఎట్ హోమ్ బై ది ఫ్యామిలీ మెంబర్స్, బై క్లోజ్ రిలేటివ్స్, బై క్లోజ్ అక్విటెన్సెస్. ఆ అమ్మాయికి తెలిసిన వారి నుంచి అత్యాచారాలు జరుగుతున్నాయి, కుటుంబ సభ్యుల నుంచి అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందుకు? ద రీజన్ ఈజ్ ప్యాట్రియార్కీ. ఒక పితృస్వామిక విలువలు, పితృస్వామిక జీవన సంబంధాలు, ద ప్యాట్రియార్కల్ సోషల్ రిలేషన్స్, ద ప్యాట్రియార్కల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. అంటే ఉమెన్ ఈజ్ ఆబ్జెక్టిఫైడ్, ఉమెన్ ఈజ్ కమాడిఫైడ్. మహిళను పురుషుల కన్జంప్షన్కు, పురుషుల విలాస వినిమయానికి ఒక వస్తువుగా మహిళను చూస్తున్నారు. ఉమెన్ ఆర్ సీన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మేల్ కన్జంప్షన్. సో వెన్ ఉమెన్ ఆర్ సీన్ యాజ్ అ కమాడిటీ ఫర్ మేల్ కన్జంప్షన్, మహిళలను పురుషులకు విలాస వినిమయంగా మాత్రమే చూసినప్పుడు జరుగుతున్న ప్రమాదం ఇది. మహిళలు ఈ సమాజంలో సమాన హోదా కలిగిన, కుటుంబాల్లో సమాన హోదా కలిగిన, విలువ కలిగిన, సమాన భావోద్వేగాలు కలిగిన, సమాన జీవించే హక్కు కలిగిన సభ్యులుగా ఇంట్లో చూడగలగాలి. సో ద రిఫార్మ్ షుడ్ బిగిన్ ఎట్ హోమ్. ద రిఫార్మ్ షుడ్ బిగిన్ ఎట్ హోమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వే వి ట్రీట్ అవర్ గర్ల్ చైల్డ్. మన ఇంట్లో బాలికను ఎలా చూస్తారన్న దాంతో మొదలు కావాలి. మీకు ఢిల్లీలో నిర్భయ పైన అత్యాచారం చేసిన నిందితులకు ఉరిశిక్ష వేసిన సుప్రీంకోర్టు తీర్పులో జస్టిస్ భానుమతి అన్నమాట, ఆమె అన్నమాట ఏంటంటే, దెర్ షుడ్ బి ఎ చేంజ్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద సొసైటీ ఎట్ లార్జ్ అన్నారు. అపార్ట్ ఫ్రమ్ ది స్ట్రిక్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్, చట్టాలను కఠినంగా అమలు చేయడంతో పాటు సమాజంలోని ఆలోచన సరళిలో మార్పు రావాలి. లైంగిక హింస పైన విస్తృతమైన అవగాహన కల్పించాలి. లార్జర్ అవేర్నెస్ అండ్ జెండర్ జస్టిస్. లింగ వివక్ష పైన, మహిళలకు స్త్రీ పురుష సమానత్వం పైన, సమాన న్యాయం పైన ఒక విస్తృత అవగాహన సమాజంలో పెరగాలి. సో ద రిఫార్మ్ షుడ్ బిగిన్ ఎట్ హోమ్. ప్రత్యేకించి కుటుంబాలు, తల్లిదండ్రులు, ద మైండ్ సెట్ ఆఫ్ ద బాయ్ షుడ్ బి చేంజ్. ఒక పురుషుడు స్త్రీ పట్ల చూసే స్వభావం మారాలి. ఇప్పటికీ మనకు తరతరాలుగా ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈవెన్ టుడే ఉమెన్ ఆర్ సీన్ యాజ్ ఎ పర్సన్ టు బి డిస్పెన్స్డ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబం నుంచి పంపించేటువంటి ఒక వ్యక్తిగా చూస్తున్నారు. అమర్త్య సేన్ తన పుస్తకాల్లో చెప్తాడు, ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ రియాలిటీ అనే పుస్తకంలో. ఇవాళ మహిళల విద్యపై కూడా ఉన్న అభిప్రాయం ఏంటి అంటే, పక్క ఇంటి చెట్టుకు నీళ్లు పోయడమే అనే భావన ఉంది అని తెలుగు సామెతను అమర్త్య సేన్ ఉటంకిస్తాడు. అమర్త్య సేన్ ఇన్ హిస్ వర్క్ ఆన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ రియాలిటీ ఇన్ ఇండియాలో ఈ కోట్స్ ఏ తెలుగు సేయింగ్ దట్ spending on the education of women is like watering the neighbor's plants అంటాడు. ఎందుకు? ఒక పాట్రిలీనియల్ సోషల్ రిలేషన్స్ అంటే పితృస్వామిక సామాజిక మానవ సంబంధాల వల్ల కుటుంబములో స్త్రీ పట్ల, బాలిక పట్ల ఒక కుటుంబ దృక్పథంలోనే డిజోన్ చేసుకొని, అంటే ఈ కుటుంబాల్లో ఒక సమాన భాగస్వామి అనే భావన కలగాలి. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో మారుతోంది పరిస్థితి. అన్ని కుటుంబాల్లో ఇలా ఉందని అనడం లేదు. కానీ స్త్రీలకు ఆస్తి హక్కు చట్టాలు వచ్చినా,
అనేక చట్టాలు వచ్చినా ఇంకా ఆ ప్యాట్రియార్కల్ వాల్యూస్, ఆ పితృస్వామిక విలువలు మన సమాజంలో బలంగా వేళ్ళూరుకుని ఉన్నాయి. అంటే దానికి మన నమ్మకాలు, విశ్వాసాలు కూడా కారణమవుతున్నాయి. అవర్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్, ఆర్కైక్ వాల్యూస్ ఆర్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ టు దిస్ టెండెన్సీ. పురుషుడు మాత్రమే తల్లిదండ్రులకు నరకం లేకుండా చేస్తాడు. ఇలాంటి అనేకపరమైన మతపరమైన ఆచారాలు, విశ్వాసాలు, నమ్మకాలు కూడా కుటుంబంలో ఒక భాగస్వామి, కుటుంబంలో సమాన భాగస్వామి, ఈక్వల్ స్టేటస్ అనేది ఇలా మహిళలకు లేకుండా చేస్తుంది. అందువల్ల ఈ ఆలోచన సరళిలోనే మార్పు రావాలి. జస్టిస్ భానుమతి సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నట్టు దేర్ షుడ్ బి ఏ చేంజ్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ సొసైటీ. సొసైటీ యొక్క మైండ్ సెట్లోనే మార్పు రావాల్సిన అవసరం ఉంది. దాట్ షుడ్ బిగిన్ ఎట్ హోమ్. అది ఇంటి వద్ద నుంచి మొదలు కావాలి. ఇక థర్డ్ ఆస్పెక్ట్, మహిళలకు వర్క్ ఎట్ ఎనీ ప్లేస్, వర్క్ ఎట్ ఎనీ టైం. ఏ సమయంలోనైనా ఎక్కడైనా పనిచేసేటువంటి ఒక సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ను కల్పించగలగాలి. ఇటీవల కోల్కత్తాలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కూడా అక్కడ ప్రభుత్వం ప్రతిపాదించింది ఏంటంటే మహిళలకు నైట్ డ్యూటీస్ వేయకుండా ఉండాలి సాధ్యమైనంత మేరకొని. సో ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రతిపాదన. సో ది సొల్యూషన్ ఫౌండ్ టు ప్రివెంట్ అట్రాసిటీస్ ఆన్ ఉమెన్ ఈజ్ అవాయిడింగ్ ద నైట్ డ్యూటీస్ ఫర్ ఉమెన్. కానీ దీనివల్ల ఏం జరుగుతుంది? ఎకానమీలో ఫుల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ విల్ బీ హ్యాంపర్డ్ బై దిస్. ఆర్థిక వ్యవస్థలో మహిళల సమభాగస్వామ్యాన్ని ఇది దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అర్బన్ ఇండియాలో అకార్డింగ్ టు ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ప్రభుత్వమే నిర్వహించేటువంటి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం కూడా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం ఏప్రిల్-జూన్ 2024 వరకు, అంటే ఈ క్యాలెండర్ ఇయర్లో మొదటి 6 నెలల వరకు ఉన్నటువంటి ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, మహిళలు శ్రమశక్తిలో భాగస్వామ్య రేటు కేవలం 25%, మచ్ లెస్ దెన్ ద ఉమెన్. ఆల్రెడీ వీ డు నాట్ హ్యావ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. సమాన పనికి సమాన వేతనం లేదు. మహిళల్ని రిక్రూట్ చేసుకోవడంలోనే లింగ వివక్ష ఎదుర్కొంటున్నారు. వీరికి కుటుంబ బాధ్యతలు ఉంటాయి, వీరు మాతృత్వ సెలవు మెటర్నిటీ లీవ్కి వెళ్తారు, వీరు లేట్ నైట్ పనిచేయలేరు, వీరు అధిక స్ట్రెస్ను భరించలేరు. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది మేల్ మిస్గివింగ్స్ డీప్లీ రూటెడ్ ఇన్ అవర్ సొసైటీ. సో ఇలాంటి ఉమెన్ నీడ్ మెటర్నిటీ లీవ్. Women cannot undergo severe stress. Women have family obligations. Women have other kinds of problems అనేటువంటి ఒక మేల్ మైండ్ సెట్ ఇవాళ రిక్రూటర్స్లో కనబడుతుంది. అలాంటప్పుడు ఇంకా నైట్ డ్యూటీస్ వేయొద్దు అనే ఇన్స్ట్రక్షన్స్ అది సదుద్దేశంతో చేసిన ది ఎండ్ ఎఫెక్ట్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ టు ఫర్దర్ అండర్మైన్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్. మహిళల ఉపాధిని మరింతగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఎకానమీ యొక్క లక్షణం మారిపోతుంది. ఎకానమీ ఈజ్ ఇంక్రీజింగ్లీ గెట్టింగ్ గ్లోబలైజ్. ఇవాళ నైట్ లైఫ్ పెరుగుతోంది. ఈవెన్ మీకు అనేక సైంటిఫిక్ డేటా కూడా ఏం చెప్తుందంటే దెర్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ ఎవిడెన్స్ ఆఫ్ నైట్ లైఫ్. ఉదాహరణకు మీకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ రాత్రిపూట భారత నగరాల పైన తీసిన విజువల్స్ ఏం చెప్తున్నాయంటే ఇన్సిడెన్స్ ఆఫ్ లైటింగ్ డ్యూరింగ్ నైట్స్ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే అదొక గణాంకం అన్నట్టు, ఒక ఇండికేటర్. అంటే రాత్రిపూట లైట్ లేసి ఉండడం పెరుగుతున్నాయంటే దర్ ఇస్ అన్ యాక్టివ్ నైట్ లైఫ్ అని. సో మనకు యాక్టివ్ నైట్ లైఫ్ పెరుగుతుంది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్లీ గెటింగ్ గ్లోబలైజ్. అంటే అనేక రకాల టైం జోన్స్కు ఇక్కడి నుంచి హ్యూమన్ రిసోర్సెస్ పనిచేస్తుంటారు. ఇలా కాల్ సెంటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం, ఈ కొత్త రకమైన అంతర్జాతీయ
లేబర్ మార్కెట్, గ్లోబల్ లేబర్ మార్కెట్కు సర్వీసెస్ అందించేవారు అనేక సమయాల్లో పనిచేయాలి. బికాస్ దే క్యాటర్ టు ద క్లయింట్స్ అక్రాస్ వేరియస్ టైమ్ జోన్స్. వీళ్ళకి కావాల్సిన సర్వీసెస్, అది ఫుడ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇలాంటి సర్వీసెస్ కూడా నైట్ టైం ఏర్పాటు చేయబడుతున్నారు, షాపింగ్ కావచ్చు. సో ఈ పరిణామాలు వస్తున్న సమయంలో మీరు నైట్ డ్యూటీలు వేయకూడదు అని పరిష్కారం చూపడం కాదు. దానికన్నా వాట్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రక్చరల్ ఎన్విరాన్మెంట్ విల్ బి క్రియేటెడ్ ఫర్ ఎనీ టైమ్ ఎనీవేర్ వర్క్ ఫర్ ఉమెన్. ఏ సమయంలోనైనా ఎక్కడైనా మహిళలు ఎందుకు పని చేయవచ్చు, దానికి కావాల్సింది ఇప్పుడు కోల్కత్తాలోనే హెల్పర్స్ ఆఫ్ ద నైట్ అని ఒక ఇన్నోవేటివ్ చర్య తీసుకున్నారు. సో రాత్రిపూట రోడ్డు పైన పెట్రోలింగ్ పెంచడము, అలాగే సీసీటీవీలు, ఫంక్షనింగ్ సీసీటీవీలు అన్ని చోట్ల ఉండడము, అన్ని చోట్ల స్ట్రీట్ లైటింగ్ పర్ఫెక్ట్గా ఉండడము. సో ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా మనం ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి కూడా సేఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఏర్పాటు చేయడం, రాత్రిపూట కూడా ఏ సమయంలోనైనా కమ్యూట్ చేయడానికి వీలుగా సేఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం. ఇలా మనకు షీ టీమ్స్ ఎలా పనిచేసాయో మనం చూసాం. సో ఇలా వివిధ రకాల స్ట్రక్చరల్ మెజర్స్ తీసుకోవడం. సో ఇండిపెండెంట్ వాష్రూమ్స్ ఏర్పాటు చేయడము, మహిళలకు వర్క్ ప్లేస్లో కానీ ఈవెన్ ఇన్ ద స్ట్రీట్లో కానీ ఒక ఇండిపెండెంట్ సేఫర్ వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం. ఈ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా వీ కెన్ క్రియేట్ ఎ సేఫ్ స్ట్రక్చరల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. ఇవాళ వర్క్ ప్లేస్లో మహిళల వైలెన్స్ పైన విశాఖ జడ్జిమెంట్ ఉంది. సుప్రీంకోర్టు విశాఖ జడ్జిమెంట్లో ఇట్ హాస్ గివెన్ ఏ సజెస్టివ్ లెజిస్లేషన్. అంటే ఒక రకంగా ఒక చట్టంలో రూల్స్ ఎలా ఉంటాయో అలా వివరమైన సూచనలు చేశారు. అందులో కీలకమైనది ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ ఉండాలి అని సూచించారు. ఐసీసీ అంటారు. ఇవాళ చాలా వర్క్ ప్లేసెస్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు పనిచేయడం లేదు. మీరు ఇటీవల మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక ఒక సంచలనం కలిగించింది. అనేక రూపాల్లో ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్, బోత్ ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఆల్సో వర్క్ ఎక్స్ప్లాయిటేషన్, సమానమైన వేతనం ఇవ్వకపోవడం, పారితోషికం ఇవ్వకపోవడం నుంచి మొదలుకొని లైంగిక వేధింపులు. అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా మీకు కేరళలో ఉమెన్ కలెక్టివ్ లాగానే ఇక్కడ కూడా వాయిస్ ఆఫ్ ద ఉమెన్ అనే కలెక్టివ్ ద్వారా పోరాడడం. ఇక్కడ కూడా క్రైమ్స్ అగెనెస్ట్ సెక్షువల్ క్రైమ్స్ మీద టాలీవుడ్లో సెక్షువల్ క్రైమ్స్ పైన కమిటీ వేశారు. ఇలా మీటూ ఉద్యమం గొంతెత్తి మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపులను చెప్పడం, ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసింది. కానీ స్టిల్ అవర్ వర్క్ ప్లేసెస్ ఆర్ ఫార్ ఫ్రమ్ జెండర్ జస్టిస్ ఎన్విరాన్మెంట్. ఇప్పటికీ మీకు పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు ఉండవు. ఇప్పుడు జస్టిస్ హేమా కమిటీ ఫిలిం ఇండస్ట్రీకి అయితే ఎక్స్టర్నల్ ఇండిపెండెంట్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలని సూచించారు. ఎందుకంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో ప్రాబ్లం ఏంటి అంటే సాధారణంగా వారే ఉంటారు కనుక ఇన్స్టిట్యూషనల్ ఇమేజ్, సంస్థాగత ఇమేజ్ పోతుందనో రకరకాల పేర్లతో ఈ లైంగిక వేధింపు ఘటనల్ని తొక్కి పెడతారు. దేర్ ఇస్ అ డెలిబరేట్ అటెంప్ట్ టు హైడ్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ సెక్షువల్ వయలెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ది ఇన్స్టిట్యూషనల్ ఇమేజ్. ఇప్పుడు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలీవుడ్లో ఇది మనం చూస్తున్నాం. ఇంత జరుగుతున్న టాలీవుడ్లో ఉమెన్ మాత్రమే, సమంత ఇలాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు తప్ప నో ప్రామినెంట్ హీరో ఆర్ డైరెక్టర్ ఆఫ్ ద టాలీవుడ్ హ్యాస్ కమ్ అవుట్ ఓపెన్లీ ఇన్ డిమాండింగ్ ది రిలీజ్ ఆఫ్ ది కమిటీ రిపోర్ట్, కమిటీ అగైనెస్ట్ సెక్షువల్ హరాస్మెంట్ క్యాష్ నివేదిక బయట పెట్టండి అని అడగడం లేదు. ఎందుకంటే కారణం ఇన్స్టిట్యూషనల్ ఇమేజ్ పోతుంది అనేటువంటి కారణం కావచ్చు. అందువల్ల స్ట్రక్చరల్ మెజర్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఎ సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్. లేకపోతే ఎకానమీకి కూడా చాలా పెద్ద నష్టం. ఎందుకంటే ఒక సమాజంలో 50% ఉన్న మహిళల
ప్రొడక్టివిటీ, వాళ్ళ స్కిల్, వాళ్ళ నాలెడ్జ్ దేశ ఎకానమీకి అది నిరుపయోగంగా ఉంటుంది. సో ఏ కంట్రీ విల్ హ్యావ్ అ కొలోసల్ లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ because the economy cannot involve the labor, the talent, the knowledge, the skill of half of its population. ఇది సోషల్ లాసే కాదు, ఇట్ ఇస్ ఏ హ్యూజ్ ఎకనామిక్ లాస్ కూడా. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఇక ఫోర్త్ ఫ్యాక్టర్, ద విజిబిలిటీ ఆఫ్ ఉమెన్. అన్ని రంగాల్లోనూ మహిళలు ఉన్నత స్థాయిలో భాగస్వామ్యం ఉంటే that goes in a long way in creating proper perspective on women. ఇప్పుడు ఉదాహరణకు మహిళలకు చట్టసభలో 3వ వంతు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఇట్ స్టిల్ రిమైన్ అన్ఇంప్లిమెంటెడ్. చట్టం చేశారు కానీ ఇంకా అది అమలు అవడానికి సమయం పడుతుంది. ఈలోగా నాయకత్వ స్థాయిలోనే లైంగిక వేధింపుల కేసులు ఉన్నవారు ఇవాళ మనకు నాయకత్వం వహిస్తున్నారు. అవర్ లీడర్షిప్ ఇన్ పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్స్ ఫేస్ సీరియస్ కంప్లైంట్స్ ఆఫ్ క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్. మీకు రేప్, మర్డర్ లాంటి నేరారోపణలు ఉన్నవారు కూడా దర్ ఆర్ ఆనరబుల్ పార్లమెంటేరియన్స్ అండ్ లెజిస్లేటర్స్ టుడే. గౌరవప్రదమైన చట్టసభల సభ్యులుగా ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం The Association for Democratic Reforms ADR studied 4,693 lawmakers. ఇందులో 150 MPs and MLAs face charges of serious atrocities on women. ఇక మహిళలపైన లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు మనకు నాయకులై మనను శాసిస్తుంటే ఇక శాసనాలు, శాసన వ్యవస్థలు, ఇతర వ్యవస్థలు ఏ రకంగా మహిళలకు న్యాయం చేస్తాయన్నది it's a very, very big question. So we need to reform not just our social system, we need to reform our political system also. Even our gender sensitivityని అన్ని వ్యవస్థల్లో, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో జెండర్ జస్టిస్, జెండర్ సెన్సిటివిటీని కలిగించగలగాలి. అంటే మహిళల పట్ల చూచే భావనలోనే మార్పు రావాలి. అది పోలీస్ వ్యవస్థలో రావాలి, న్యాయ వ్యవస్థలో రావాలి, అన్ని చోట్ల ఉమెన్ ప్రజెన్స్ పెరగాలి. ఇప్పుడు ఉదాహరణకు పోలీస్ స్టేషన్లో 20 మంది పనిచేస్తుంటే అందులో 10 మంది మహిళలు ఉన్నారనుకోండి, ఒక మహిళ ధైర్యంగా వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఉమెన్ హ్యావ్ ఎ గ్రేటర్ పార్టిసిపేషన్ ఇన్ ద విజిబుల్ ఏరియాస్ ఆఫ్ వర్క్, అంటే సమాజానికి కనిపించేటువంటి అన్ని స్థాయిల్లో మహిళలు గనక ఎక్కువ సంఖ్యలో ఉంటే దట్ గివ్స్ కాన్ఫిడెన్స్ ఫర్ ద ఉమెన్. అంటే నేరస్తులకు భయాన్ని, నిన్న బాధితురాళ్లకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సమాజము కూడా విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ వయలెన్స్ పట్ల సమాజ దృక్పథం కూడా మారాలి. అంటే లైంగిక హింస బాధితుల పట్ల సమాజ దృక్పథం మారాలి. వారికి కావాల్సింది దయా, కరుణ మాత్రమే కాదు, వారికి ఈ సమాజంలో ఒక సమాన భాగస్వామి కలిగిన హక్కుదారుగా వాళ్ళని గుర్తించాలి. వీ షుడ్ రెస్పెక్ట్ ద రైట్ టు లీవ్ ఏ లైఫ్ విత్ డిగ్నిటీ. దే ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ అండర్ దర్ కంట్రోల్. అందువల్ల వాళ్ళకు జీవితం అంతా ఆ స్టిగ్మా షుడ్ నాట్ హాంట్ దెమ్. ఆ భావన వాళ్ళను జీవితం అంతా వేటాడకూడదు, వేధించకూడదు. అలాంటి ఒక జెండర్ సెన్సిటివిటీ సమాజంలో మనము కల్పించగలిగినప్పుడు మాత్రమే మనము ఉమెన్ విల్ కమ్ ఇన్ బిగ్ నెంబర్ టు వర్క్ అండ్ ఫైట్ ఫర్ ద జస్టిస్. ఇక మరో ముఖ్యమైన అంశం మన మీడియా, సోషల్ మీడియా. ఇది ఇవాళ మీడియా, సోషల్ మీడియా మన ప్రజల సమాజ ఆలోచనలపైన ప్రభావం చూపుతుంది. దే షేప్ ద యాటిట్యూడ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అ వెరీ బిగ్ వే. ఇలా అన్ఫార్చునేట్లీ రేప్ కల్చర్ను కూడా ట్రివియలైజ్ చేసే విధంగా సోషల్ మీడియాలో మీమ్స్, మెసేజెస్ ఉమెన్ ఒక క్రిమినల్గా, ఉమెన్ ఒక నేరస్తులుగా, ఉమెన్ అనేది ఒక సమాజంలో మగవారిని పీక్క తినేవారిగా చూపేటువంటి సోషల్ మీడియా సందేశాలు చూస్తున్నాం. మీరు గమనించండి, సోషల్ మీడియాలో జోక్స్ చూడండి, హయ్యెస్ట్గా ఉమెన్ పైనే ఉంటాయి.
కోర్స్ మహిళలు కూడా అవి చూసి నవ్వుకోవచ్చు, కానీ అవి తెలియకుండానే అన్కాన్షియస్లీ దే క్రియేట్ ఎ రాంగ్ స్టీరియోటైప్స్ అండ్ ప్రెజుడిసెస్ అగెన్స్ట్ ఉమెన్. మహిళల పట్ల ఒక తప్పుడు భావాలను అది క్రియేట్ చేస్తుంది సమాజంలో. సో మనకు జోక్గా అనిపించవచ్చు, భార్య పైన జోకులు వచ్చినప్పుడు చాలామంది కుటుంబం భార్యాభర్తలు కూర్చొని నవ్వుకుంటారు కూడా మేబీ, కానీ అది వినోదం ఆ సమయంలో అందించవచ్చు. కానీ తెలియకుండానే సమాజంలో మహిళల పట్ల ఒక వక్రీకరణ భావనలు, ఒక డిస్టార్టెడ్ ఒపీనియన్స్ అండ్ ఒక ప్రెజుడిషియల్ ఫీలింగ్స్ను సమాజంలో క్రియేట్ చేస్తుంది. ఇవాళ సినిమాలకు కూడా దే గ్లోరిఫై ఉమెన్, దే ఆబ్జెక్టిఫై ఉమెన్. ఇవాళ అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూసాం. ఈవెన్ వాయిలెన్స్ను ఒక ఎక్స్ట్రీమ్ లవ్గా చూపెడతారు. ఒక బలమైన ప్రేమ ఉన్నప్పుడు హింసను కూడా ఒక బలమైన ప్రేమకు సంకేతంగా చూపెడతారు. సో ద వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఈజ్ గ్లోరిఫైడ్ త్రూ ద ఫిలిమ్స్. మహిళల్ని చూపెట్టేటువంటి విధానము సినిమాల్లో, ద హౌ ఉమెన్ ఆర్ పోర్ట్రేడ్ ఇన్ ఫిలిమ్స్, ఇన్ టీవీ సీరియల్స్. టీవీ సీరియల్ అయితే మహిళనే శత్రువుగా, చాలా మట్టుకు టీవీ సీరియల్లో ఆ ఉమెన్ విలన్స్ను, అత్తనో కోడలనో ఎవరో ఒకరిని ఉమెన్ విలన్గా చూపెడుతూ ఉంటారు, లేదంటే మహిళను అబలగా చూపెడుతుంటారు. సీరియల్లో మహిళ ఏడ్చుకుంటూ బాధపడుతూనే ఉంటారు. ఫ్రేలిటీ దై నేమ్ ఈజ్ ఉమెన్ అని షేక్స్పియర్ అంటాడు. మహిళలకు బలహీనతకు మారుపేరని. కానీ ఆధునిక కాలపు మహిళలు షేక్స్పియర్ని కూడా తప్పని నిరూపించారు. ద ఉమెన్ ఆఫ్ మోడర్న్ వరల్డ్ హ్యావ్ ప్రూవ్డ్ షేక్స్పియర్ రాంగ్. ఇవాళ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సునీత విలియమ్స్ ఉండగలిగారు. ఇవాళ ఒక బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలిగారు, చిన్న అమ్మాయి. సో ఇలాంటి ఒక కొత్త ప్రపంచాన్ని మనం చూస్తుంటే ఇలా ఫ్రంట్ లైన్ బార్డర్లో ఉమెన్ ఇవాళ యుద్ధ భూమిలో పనిచేస్తున్నారు. ఉమెన్ ఫైటర్ జెట్స్ నడుపుతున్నారు, దేశాధినేతలుగా పనిచేస్తున్నారు. స్టిల్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఫ్రేలిటీ అంటే ఒక బలహీనతకు, శారీరక మానసిక బలహీనతకు మహిళను ఒక సింబల్గా చూసేటువంటి ఒక స్టీరియోటైప్డ్ ఒపీనియన్స్ ఇవాళ సమాజంలో బలంగా పేరుకుపోతున్నాయి. వాటికి మీడియా, సోషల్ మీడియా నరేటివ్స్ కూడా కారణమవుతున్నాయి. మీడియా అండ్ సోషల్ మీడియా నరేటివ్స్ కంట్రిబ్యూట్ టు దిస్ పర్సెప్షన్ ఆఫ్ ఉమెన్ యాజ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ వీక్. అందువల్ల ఈ ఆలోచన సరళిలో మార్పు రావాలి. ఇక ఈ సామాజిక సాంస్కృతిక మార్పుల ప్రాధాన్యతను గుర్తించక చాలా సందర్భాల్లో వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే కఠినమైన చట్టాలు, ఉరి తీయాలి, మరణశిక్ష విధించాలి, లేదు ఎలాగూ ఈ న్యాయ వ్యవస్థ జస్టిస్ ఇవ్వదు గనక కాల్చిపడేయాలి, ఎన్కౌంటర్ చేయాలి. ఈ రకమైన వాదన పెరుగుతుంది. ఎందుకంటే వై ద సొసైటీ లెజిటిమైజెస్ ఇన్స్టాంట్ జస్టిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్కౌంటర్స్. ఇలా ఎన్కౌంటర్లు ప్రజలు ఎందుకు ఆహ్వానిస్తున్నారు? కొన్ని చోట్ల జరిగినప్పుడు, ఇటీవల బదలాపూర్లో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం. బదలాపూర్లో విక్టిమ్స్ అక్యూజ్డ్, ఆరోపణకు గురైన వ్యక్తిని కాల్చిపడేస్తే బదలాపూరా అంటూ సమాజము హర్షించింది. కానీ అలాంటి ఇన్స్టాంట్ జస్టిస్లో సమస్య ఏంటంటే అది కొన్ని సందర్భాల్లో నేరము చేయని వాడు కూడా నేరములో ఇరికించబడచ్చు. మేబీ సమ్టైమ్స్ ద ఇన్నసెంట్ మేబీ ఆల్సో బీ బుక్డ్ యాజ్ అక్యూజ్. ఎందుకంటే సమాజంలో మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పకడ్బందీగా ఉందన్న గ్యారంటీ లేదు. సో దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ద అక్యూజ్ మే బి రాంగ్లీ ఫ్రేమ్డ్ ఆల్సో. ఇట్ ఈస్ పాసిబుల్, హూ నోస్. అందువల్ల క్రైమ్ను ఇన్వెస్టిగేట్ చేయకుండా శిక్ష విధిస్తే దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఇన్నసెంట్ మే ఈవెన్ బి పనిష్డ్. సో అందువల్ల అలాగే సమాజంలో ఈ ఎన్కౌంటర్లు కూడా ఎప్పుడు జరుగుతున్నాయి? ఉదాహరణకు మంత్రి కుమారుడు గనక నిందితుడైతే మన పోలీస్ వ్యవస్థ ఎన్కౌంటర్ చేయగలుగుతుందా? కెన్ పోలీస్ షూట్ డౌన్ ఏ మినిస్టర్ సన్ ఇఫ్ ఈజ్ అక్యూజ్డ్ ఇన్ రేప్ అండ్ మర్డర్? జస్ట్ నాట్ పాసిబుల్. ఎవరు ఎన్కౌంటర్ అవుతారు? పేద వర్గాల వారు. నేరం చేసిన వాడు పేదవాడైనా ధనికుడైనా
నేరం చేసిన వాడు అగ్రకులమా అనగానకులమా సంబంధం లేదు. క్రైమ్ హ్యాస్ నో కాస్ట్, క్రైమ్ హ్యాస్ నో రిలీజన్, క్రైమ్ హ్యాస్ నో క్లాస్. కానీ బట్ ఎట్ ద సేమ్ టైమ్ ద ఇన్స్టాంట్ జస్టిస్ ఈజ్ ఫేస్ ఓన్లీ బై ద వల్నరబుల్. సమాజంలో బలహీనంగా ఉన్న వారు మాత్రమే నిందితులైనప్పుడు ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. సమాజంలో బలవంతులు నిందితులైనప్పుడు ఇదే వ్యవస్థ ఎన్కౌంటర్ చేయదు. అందువల్ల ఇన్స్టాంట్ జస్టిస్ అనేది ఎందుకు వస్తుంది అంటే మన క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ పైన నమ్మకం లేక ఏళ్ల తరబడి కేసులు జాప్యం కావడము, చివరకు 10 మందిలో 7 మహిళలకు న్యాయం జరగకపోవడం, 7 సందర్భాల్లో నేరస్తులు తప్పించకపోవడం వల్ల ఇన్స్టాంట్ జస్టిస్ లెజిటిమేట్ అవుతుంది. కానీ అది సొల్యూషన్ కాదు. ఇక స్ట్రిక్టర్ లాస్ ఉన్నంత మాత్రాన న్యాయం దొరుకుతుందా? నిర్భయ కేసు తర్వాత చాలా స్ట్రిక్ట్ లాస్ పెట్టారు, కానీ మళ్ళీ జరగడం లేదా? అందువల్ల దీనికి పరిష్కారం ఏంటి అంటే నాట్ ఇన్స్టాంట్ జస్టిస్. ద సొల్యూషన్ లైస్ ఇన్ స్పీడియర్ జస్టిస్, డెఫినేటివ్ జస్టిస్, ఫాస్టర్ జస్టిస్. న్యాయము సత్వరం జరగాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి, టైం బౌండ్ జడ్జిమెంట్లు ఆశించాలి, నిర్దిష్ట కాల ప్రాతిపదిక పైన తీర్పులు వెలువడాలి, ప్రత్యేక కోర్టులు పెట్టాలి. వీటి ఇన్వెస్ట్ ఇన్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మనము సదుపాయాలు, వనరులు సమకూర్చగలగాలి. టెక్నాలజీని అప్గ్రేడ్ చేయాలి ఇన్వెస్టిగేషన్లో, ప్రొఫెషనలిజం పెంచాలి ఇన్వెస్టిగేషన్లో. ఇవి పెంచి సత్వర న్యాయము, డెఫినేటివ్ జస్టిస్, తప్పనిసరిగా న్యాయము దొరికేలా చేయాలి. అది పరిష్కారం అవుతుంది తప్ప చట్టాలను మరింత కఠినం చేసుకుంటూ పోతే కఠినం అవుతున్న కొద్దీ న్యాయం ఆలస్యం అవుతుందని కూడా అధ్యయనాలు చెప్తున్నాయి. కఠిన చట్టాలు ఉండకూడదని కాదు, ఇప్పటికే మన చట్టాలు కఠినంగానే ఉన్నాయి. ఇప్పుడు రేరెస్ట్ ద రేర్ కేసెస్లో ఉరిశిక్ష కూడా మన చట్టం అంగీకరిస్తుంది. ఈవెన్ ది క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ అలౌడ్ అండర్ అవర్ లా. ఇన్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ ది సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ఆల్సో. కానీ సమస్యకు పరిష్కారం చట్టం అమలు, కొత్త చట్టాలు మాత్రమే కాదు. మన చట్టాలు ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలు చేయగలిగితే, సమర్థవంతంగా శిక్షలు వేయగలిగితే అప్పుడు అది డిటరెంట్గా పనిచేస్తుంది. ద రియల్ డిటరెన్స్ ఈజ్ నాట్ ద సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్, బట్ ద రియల్ డిటరెన్స్ ఈజ్ ద సర్టనిటీ ఆఫ్ ద పనిష్మెంట్. కేవలము తీవ్రమైన శిక్షలు చట్టములో ఉంటేనే నేరాలు ఆగవు. ఆ శిక్షలు ఖచ్చితంగా పడతాయన్న భావన సమాజంలో ఉంటేనే నేరాలు ఆగుతాయి. కానీ శిక్ష అనేది నేరం జరిగాక, నేరం జరగకుండా ఉండాలి అంటే కఠినమైన చట్టాల అమలుతో పాటు జరగాల్సింది మన సామాజిక సాంస్కృతిక భావజాలంలో మార్పు రావాలి. నాట్ జస్ట్ స్ట్రిక్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్, a mindset change, a social and cultural landscape should be altered to provide an equal justice for women.